యాకోబు ఒక చక్కటి జవాబు చెప్తున్నాడండి. పిల్లరా, ఇక్కడ ఇది చదువుతుంటున్నప్పుడు మనం తెలుసుకోవాల్సిన ఒక ఆత్మీయ సత్యం ఏంటో తెలుసా అండి? అబ్రహాము, యాకోబు వీళ్ళిద్దరిని మనం చూస్తే సంతానము దేవుడే ఇచ్చేది, అది దేవుని దీవెన అని వాళ్ళు గుర్తించారండి. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే ఒక చక్కటి మాట చెప్తున్నాడు అక్కడ. ఆదికాండము 33వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తే ఏశావు ప్రశ్నకు యాకోబు ఇలా జవాబిస్తున్నాడు. దేవుడే మీ దాసునికి ఈ పిల్లలను అనుగ్రహించెను అని అంటున్నాడు. దేవుడే నీ దాసుడికి పిల్లలను అనుగ్రహించెను అని చెప్తున్నాడు. అంటే నేను కలిగి ఉన్న ఈ పిల్లలని దేవుడే నాకు అనుగ్రహించాడు అని చెప్పి దేవుణ్ణి యాకోబు స్తుతిస్తూ ఉన్నాడు. అంటే దేవుడిచ్చిన స్వాస్థ్యం ఇది అని చెప్పి యాకోబు గుర్తిస్తున్నాడు, అబ్రహాము గుర్తిస్తున్నాడు. ప్రియ తల్లి, ఈరోజు మనం కూడా గుర్తించాలి. అది అంటే స్త్రీ పురుషులుగా, అంటే ఎవరి స్త్రీ సామర్థ్యమా పురుషుడు సామర్థ్యమా కాదు పిల్లల్ని కనడం. అది దేవుని స్వాస్థ్యము అని మొట్టమొదటగా మనం తెలుసుకోవాలి. రెండవదిగా వాక్యం ఏం పలుకుతుంది అని అంటే, బిడ్డలు గర్భఫలము దేవుడిచ్చు బహుమానమే. చూడండి, ఎవరైనా ఒకరు మనకు గిఫ్ట్ ఇచ్చినప్పుడు దాన్ని మనం చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకుంటాం. ఇది మా అమ్మ నాకు ఇచ్చింది, లేక ఇది మా స్నేహితుడు ఇచ్చారు, ఇది వాళ్ళు ఇచ్చారు, ఇది వీళ్ళు ఇచ్చారు అని చెప్పి ఆ బహుమానాన్ని మనం దాచుకుంటాం. కానీ ప్రియబిడ్డ, మనకిచ్చిన ఒక గొప్ప బహుమానం ఏమిటో తెలుసా? బిడ్డలనే దేవుడు మనకు బహుమానంగా ఇస్తున్నాడంట.